సర్వశక్తిమంతుడైన ఆ యొక్క దేవుడు గడిచిన కాలం అంతా కూడా ఆయన కృపలో భద్రపరిచి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఆయనకు సన్నిధికి నడిపించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం ధ్యానించడానికి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యెహోవా ఆ అగ్ని మధ్యల నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. 15వ వచనం. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరమునో చూడలేదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యదానంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం యేసయ్యా, ప్రియ పరలోకపు దేవా, మీ నామానికి మహిమ ప్రభావములు చెల్లునుగాక తండ్రి. నాయన ప్రభా, అల్పులము అయోగ్యులము దేవా, అయినప్పటికీ దేవా మమ్మల్ని నైన ప్రభా మీరు ఏర్పరచుకునే దేవా, మీ మహాకృపచేత నాయన ప్రభా మమ్మల్ని దర్శించి మమ్మల్ని ఏర్పరచుకునే దేవా, మీ సన్నిధిలో నిలబెట్టిన విధానములు బట్టి దేవా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ఈ సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడుచుండగా దేవా నీకు స్తోత్రము తండ్రి. నాయన ప్రభా వినే చెవులను నాయన ప్రభా, గ్రహింపగలిగిన మనస్సును ప్రభా మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా నీకు స్తోత్రములు. నాయన ప్రభా వినటం మాత్రమే కాదు నాయన ప్రభా, విన్న వాక్యమును నాయన ప్రభా హృదయమాపలుగలో రాసి పెట్టుకుని ప్రభా దానికి లోబడి జీవించే కృపను నాయన ప్రభా మాకు నీ కృప సహాయం ఇచ్చేయండి దేవా. అవును ప్రభా, విశ్వాసము కర్తవు నీవే దేవా, అదుగా దానిని కొనసాగించి వాడవు నీవే దేవా నీకు వందనాలు. అవును ప్రభా, మా చేతుల్లో ఏమీ లేదు ప్రభా. అవును ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినారయ్యా. సూర్యుని కింద ఉన్నది సమస్తం వ్యర్థము, అది ఎవరి వల్ల కాదని చెప్పి నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినారయ్యా. అయినను ప్రభా మీరు అది నమ్ముచున్నాము దేవా నీకు స్తోత్రము తండ్రి. సమస్తము జరిగించువాడవు నీవే దేవా నీకు వందనాలు. మాలో కూడా మీ ఆత్మకార్యము జరిగించమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ ఆత్మకార్యము జరిగించమని ఈ వాక్య ద్వారా మాతో నాయన ప్రభా మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యెహోవా అయినటువంటి తండ్రి అనే దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేరు, స్వరము మాత్రమే వింటిరి. ఇది 15వ వచనంలో అదే చెప్తున్నాడు. హోరేబులో ఇది ఎక్కడ మాట్లాడంటే హోరేబు అనగా ఏందది? సీనాయి కొండ. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కానీ ఏం విన్నారు? స్వరము మాత్రమే వారు విన్నారు. ఎందుకు? ఏ స్వరూపంలో ఎందుకు రాలేదు? ఆయన దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన యెహోవా ఏ స్వరూపంలో ఆయన రాలేదు కానీ, ఏ రూపంలో రాలేదు కానీ ఒకటి ఏమి ఇట్లా ఆయన స్వరం మాత్రమే వినిపిస్తున్నాడు, ఆయన మాట మాత్రమే వినిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆయన ఏ రూపం ఆయనకు లేదు. కానీ ఒక కార్యం చేసినాడు, ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున ఒక నరుని సృజించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక నరుని మాత్రం సృజించినాడు. ఏ విధంగా సృష్టించాడు అంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలు సృష్టించాడు. కానీ ఆయన మాత్రం ఒక పోలిక అనేది ఆయనకు పెట్టుకోలేదు. ఎందుకని ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. కానీ ఏ స్వరూపం ద్వారా ఆయన దర్శించేవాడు కాడు. ఏ ఆకారము ఆయనకు లేదు, ఏ రూపం ఆయనకు లేదు. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటే అగ్నిజ్వాలలో వచ్చి మాట్లాడిన ఆ మధ్య నుంచి మీతో మాట్లాడినాడు కానీ ఏ రూపం మీరు చూడలేదు, ఓన్లీ ఆయన స్వరం మాత్రం మీరు విన్నారు.
ఆయన స్వరము విన్నటువంటి మీరు ఏం చేయకూడదని కింద వాక్యంలో చూసినట్టయితే కొన్ని వాక్యాలు చదివి మనం వేరే దానికి వెళ్ళిపోదాం. 16వ వచనం చూసినట్టయితే, కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువున ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నెల మీద పాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపమును కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకోగలుగుతున్నట్లు ఆకాశం వైపు కన్నులెత్తుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎందుకు ఏ రూపంలో రాలేదు అంటే, ఒక రూపంలో వచ్చినట్టయితే అది వివిధ రూపాలకు మార్చుకొని, ఈ మానవుడు ఏం చేస్తాడంటే వివిధ రూపాలకు మార్చుకొని ఆయనను ఆ రూపం తీసుకొచ్చి ఆ గోడకు తగిలేసి, లేదంటే ఒక మందిరం 4 గోడల మధ్యలో పెట్టేసి దాన్ని పూజిస్తాడు, అసలైన దేవుడు మర్చిపోతాడు అని చెప్పేసి ఆయన ఎరిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏ విధంగా కాదు, ఆయన స్వరం మాత్రమే వినిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ స్వరము వినిపిస్తున్నప్పుడు ఆ స్వరము విన్నటువంటి కొందరు భక్తుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. హల్లెలూయా. స్వరము మాత్రమే విన్నటువంటి మనుషుల ఆయన భక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. ఆ స్వరము విని వారు ఏం చేసిండ్రు, వారు ఏ విధంగా నడుచుకున్నారు, వారు ఏ విధంగా ఆయనను వెంబడించిండ్రు, ఏ విధంగా ఆయన స్వరమును విని దాన్ని అవలంబించిండ్రు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా నోవాహు గురించి మనం తెలుసుకుందాం. ఆ నోవాహు గురించి చూసినట్టయితే అది ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పూయవలను. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహుతోనే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆయన అప్పుడు అంతకుముందు ఏం చేశాడంటే, ఈ భూమి మీద నరులను సృష్టించినందుకు నేను సంతాపపడ్డా. ఎందుకయ్యా అంటే, వారి ఇష్టానుసారంగా ఆ పాపంలో మునిగిపోయినారు. వారి కోరికలను, వారి ఇచ్చలను నెరవేర్చుకోవడానికి నన్ను వదిలిపెట్టి ఈ లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా పాపం చేసినారు. కాబట్టి వారిలందరిలో చూసినప్పుడు మొత్తం భూమి మొత్తం నరులను సమస్త ప్రాణిని సర్వనాశనం చేయాలని ఆలోచించి చూసినప్పుడు, భూమి మీద చూసినప్పుడు ఒక నీతిమంతుడు కన్నవాడాడు. ఆ నీతిమంతుడు నోవాహు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నోవాహుతో, నీతిమంతుడైన బట్టి ఆ నోవాహుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అయ్యా అంటే, సమస్త శరీర మూలముగా బలత్కారంతో నిండి ఉన్నది గనుక ఈ నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేస్తా అని ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు నోవాహు విన్నాడా? ఇది ఏకూడదు అని చెప్పేసి బేపర్వా చేసిండా? విన్నాడు. దాన్ని చెవులారా విన్నాడు. దాని హృదయాంతరంగంలో దాన్ని ఏం చేసుకున్నాడు? భద్రపరుచుకున్నాడు. దానిని అంగీకరించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అది గ్రహించినాడు. ఈ స్వరము ఎక్కడి నుంచి వస్తుందో అది కాదు కదా. ఆ స్వరం ఆయన ఇంతకుముందు ఎప్పుడు వినలేదు. విననప్పటికీ కూడా ఆ స్వరము ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన గ్రహించినాడు. ఎందుకంటే ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి ఆయన భయపడుతున్నాడు. భయపడి అక్కడ లోకులందరూ చేస్తున్నటువంటి పాపంలో, ఏ పాపంలో నేను కానీ ఆయన వేలు పెట్టకుండా, ఆయన దాన్ని పాలు పొందకుండా ఏమైందంటే ఆయన ఏమైండు? ఒక ప్రత్యేకపరచబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ప్రత్యేకపరచబడి ఉన్నాడు. ఆ దేవునికి భయపడుతున్నాడు. కాబట్టి ఆ స్వరం ఎక్కడి నుంచి వచ్చింది అని గుర్తించినప్పుడు ఆయన ఎక్కడ గుర్తించినాడంటే, పరలోకం నుంచి వచ్చిన ఈ స్వరం అని చెప్పేసి గుర్తుపట్టినాడు. కాబట్టి ఆ స్వరముకు ఆయన ఏమైనా, స్వరము విన్న వెంటనే తనకు తాను తగ్గించుకొని లోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోబడి, అవును దేవా నీ చిత్తం అని చెప్పేసి ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఏమైందంటే, తన స్వరూపంలో, తన పోలికలో నిర్మించుకున్నటువంటి ఈ మానవుడు భూమి మీద నశించకుండా ఆయనకు ఒక ఆశ కలిగింది. నేనేం చేస్తా? నిన్ను, నీ కుటుంబాన్ని నేనేం చేస్తా? రక్షిస్తా.
మిగతా మానవాళిని సమస్తమును ఏం చేస్తా, భూమి మీద ఉండకుండా భూమితో పాటు వారిని కూడా నాశనము చేసేస్తా. కాబట్టి నువ్వు ఒక చితిసారకపు మ్రానుతో ఒక ఓడ తయారు చేసుకొని ఆ ఓడలోకి వెళ్ళయ్యా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రక్షించడానికి, ఆయనను బ్రతికించడానికి ఒక ఆశ కలిగినటువంటి దేవుడు దానికి ఒక ఉపాయం చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ ఉపాయం ఏంటంటే, అది ఏం చేయాలంటే, నువ్వు చితుసారక మ్రానుతో ఒక ఓడను చేసుకో. ఆ ఓడలోనికి నీవు నీ కుటుంబము వెళ్ళు. అది ఒకటి మాత్రమే కాదు, భూమి మీద జంతువులను ప్రతి ఒక్కటి 2 తీసుకుని వెళ్ళని చెప్పాడు. ఈయనను నోవాహుతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నోవాహుకే ఆ స్వరం ఎందుకు వినిపించాలని ఆశపడ్డాడు దేవుడు అంటే, ఆ భూమి మీద ఆకాశం నుండి చూసినప్పుడు, దేవుడు భూమి మీద చూసినప్పుడు ఎవరు లేరు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ పాపములోనే ఉన్నారు, పాపము చేస్తూనే ఉన్నారు. వారి యొక్క కన్నులు గుడ్డితనముతో నిండిపోయినాయి. దాని కారణము చేత ఏమైందంటే, ఈయనతో ఈ నీతిమంతుడైనటువంటి, నాకు భయపడి జీవిస్తున్నటువంటి నోవాహుతో నేను మాట్లాడతా అని చెప్పి మాట్లాడి ఆయన ఏం చేసినట్టే, ఆయన ద్వారా, ఆ నోవాహు ద్వారా ఆయన చిత్తమును నెరవేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నోవాహు, ఆ స్వరము విన్నటువంటి నోవాహు కూడా ఆ తండ్రి మాటను, ఆ తండ్రి అయిన దేవుని మాటను, సర్వశక్తిమంతుడైన దేవుని మాటను ఆయన బేఖాతరు చేయలేదు. అది విన్నది ఉన్నట్టుగా లోబడ్డాడు, విన్నట్టుగా ఆయన తన జీవితంలో నెరవేర్చినాడు. ఆయన ఏమి చెప్తే ఆ విధంగా తూచా తప్పకుండా ఆ యొక్క ఓడను చేసినాడు. ఓడలోనికి వెళ్ళినాడు. ఓడలో ఏం చేసినాడు? ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఓడలో ఉండి దేవుని చిత్తము నెరవేర్చినాడు, దేవుని కొరకు బ్రతికినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంతో ఆశతో తన పోలిక చొప్పున తన స్వరూపంలో నిర్మించుకున్నటువంటి ఈ మానవుడు నశించి పోలేదు. దానికి కారణం ఎవరంటే నోవాహు. హల్లెలూయా, హల్లెలూయా. తన కొరకు ఏర్పరచుకున్నటువంటి ఈ మానవ జాతిని ఆయన ద్వారా రక్షించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ భూమిని ఏలడానికి, భూమి మీద సమస్తమును ఏలడానికి, ఈ భూమి మీద సమస్త అధికారం ఎవరికి ఇవ్వబడ్డది? మానవునికి, నరునికి ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఇతడు ఎవరై అంటే దేవుని స్వరూపంలో ఉన్నవాడు. కానీ అక్కడి నుంచి ఆ యొక్క ఎంతోమంది ఉన్నప్పటికీ కానీ ఆ స్వరము ఎవరు వినలేదు, వారి ఇంటివారు కూడా వినలేదు. నోవాహు ఒకడే విన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ స్వరము విని, ఆ స్వరము ఏమి చెప్తే ఆ విధంగా నడుచుకున్నాడు, ఆ విధంగా చేశాడు. అతడు రక్షింపబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ యొక్క తాను నిర్మించుకున్నటువంటి ఈ మానవ జాతి నశించిపోకుండా ఉండాలి కాబట్టి ఆ నీతిమంతుని ఒకడు ఏర్పరచుకున్నాడు, ఆయనతో మాట్లాడినాడు, ఆయన చిత్తమును నెరవేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే అబ్రాహాముతో చూసినట్టయితే అబ్రాహాముతో కూడా మాట్లాడినాడు. అదే 12వ వచనం, 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈయనను కూడా దర్శించి స్వరముతో మాట్లాడినాడా, లేక ఒక రూపం ద్వారా దర్శించి మాట్లాడినాడా? ఈయన అబ్రాము ఎలాంటి వాడు? ఎక్కడ, ఏ వంశంలో ఉన్నవాడు? అతడు బొమ్మలు చేసుకొని బొమ్మల వ్యాపారము చేసేవాడు. ఇతను యెహోవా తండ్రి అనే దేవుని సేవించేవాడు కాడు. అంటే కూడా ఆ బొమ్మలు చేసుకునే వాడిని మాత్రమే దర్శించిండు ఆయన. ఎవరు? తండ్రి అయినా దేవుడు. మరి ఎంతమంది జనాలు ఉన్నారు కదా, మరి అబ్రహామును ఆ బొమ్మలు చేసుకొని, ప్రతిమలు చేసుకొని, ఆ ప్రతిమలు అమ్ముకుని బిజినెస్ చేసుకునేవాటి, ఆ వ్యాపారం చేసుకునే వాని దగ్గరికి ఎందుకు వెళ్ళిండు?
హల్లెలూయా. అంటే ఆయన అంతరంగమును ఎరిగేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో కాదు, నీ అంతరంగం ఏ విధంగా ఉన్నది చూసేవాడు. నా మాటకు లోబడేవాడా కాదా అని అంతరంగమును చూసిన తర్వాత ఏమైందంటే అక్కడ మరి ఇక్కడైతే రాయబడలేదు, కానీ ఆ కాలంలో దేవుని సేవించేవారు అక్కడ లేరేమో, కరువైపోయినారేమో. తనకు చొప్పున తనకు ఒక వంశావళి కావాలి అని చెప్పేసి ఎంతమందిని చేసినా, ఎంతమందిని రక్షించినా, ఏమి చేసినా వారు తిరిగి మరి వెళ్ళిపోతున్నారంటే వారు దారి తొలగిపోతున్నారు కదా అని చెప్పేసి తనకు ఒక వంశావళి కావాలి అని అనుకున్నాడేమో. అందుకోసము ఆ యొక్క విగ్రహాలు చేసుకున్నటువంటి ఆ కుటుంబంలో నుంచి ఆయనతో అబ్రాహాముతో మాట్లాడి అబ్రాహామును లేపుతున్నాడు అక్కడి నుంచి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఓ అబ్రాహాము, నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును, దేవుడు ఆయన ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. ఆయన మాట్లాడాలనుకుని మాట్లాడాడు, దేవుడు ఆశీర్వదించాలని అనుకున్నాడు. కానీ అక్కడే ఉంచి వారి మధ్యలో ఉంచి ఆయన ఆశీర్వదించవచ్చు కదా. వారి బంధువుల మధ్యలో, వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో, వారి ఊరి మధ్యలో, వారి దేశంలోనే ఉండి ఆశీర్వదించవచ్చు కదా. మరి ఎందుకు అక్కడి నుంచి లేవమంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ కూడా ఆ స్థలమును కూడా దేవుడే సృష్టించిండు కదా. మరి ఎందుకు అక్కడి నుంచి లేవమంటున్నాడు? నువ్వు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి నేను చూపించే దేశమునకు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ అక్కడే ఉంటే గనక తన దేశంలో ఉండి, తన బంధువుల మధ్యలో ఉండి, తన తల్లిదండ్రుల మధ్యలో ఉంటే ఎప్పుడో ఒక్కసారి ఏమైపోతాడు? మళ్ళీ వెనుకకు. అది మనిషి స్వభావం. ప్రైజ్ ది లార్డ్. అది మనిషి స్వభావం కాబట్టి అది అక్కడ వెళ్ళకుండా తను ఏర్పరచుకున్నటువంటి అబ్రహామును అక్కడి నుంచి మొత్తానికి అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? లేపేస్తున్నాడు అక్కడి నుంచి. వారి మధ్యలో నుంచి ఆ యొక్క ప్రతిమలు చేసుకున్నటువంటి వారి మధ్యలో నుంచి, వారి వంశంలో నుండి మొత్తం అక్కడి నుంచి లేపేసి అతను ఏర్పరచుకున్నటువంటి దేశంలోనికి పంపిస్తున్నాడు. అది ఎరిగినటువంటి ఆ స్వరం కూడా ఆయన ఎప్పుడు వినలేదు. అంటే కూడా ఆ స్వరము మీద విన్నటువంటి ఆ స్వరము మీద ఆయన విశ్వాసం ఉంచినాడు. విశ్వాసం ఉంచి ఏమవుతున్నాడు? ఆ స్వరము ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్తున్నాడు. అయ్యా, నేను ఎందుకు రావాలి? నీవెవరో నాకు తెలియదు కదా. నా బంధువులను ఎందుకు వదిలిపెట్టాలి? నా తల్లిదండ్రులను ఎందుకు వదిలిపెట్టాలి? నా దేశం ఎందుకు వదిలిపెట్టాలి? నిన్నెందుకు వెంబడించాలి అని అడిగినాడా? అడగలేదు. ఎందుకంటే ఆ స్వరము విన్నటువంటి ఆ అబ్రాముకు ఆ స్వరము మీద ఆయనకు ఒక విశ్వాసము కలిగింది. ఈయన ఎవరు? నన్ను మాట ఇచ్చిన వాడు తప్పడనే విశ్వాసం మీద ఆయనకు విశ్వాసం కలిగింది. మాట ఇచ్చిన వాడు నమ్మకస్తుడని విశ్వాసం ఉంచినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన విశ్వాసం అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి. హల్లెలూయా. మనం ఒక సహోదరుడు వచ్చి ఇక్కడ దాకా వెళ్ళేద్దామని ఎందుకు అంటాం మనం? అది మనిషి నైజం. అది ఎందుకు? ఎంత అయింది కదా, ఇప్పుడు ఎందుకు, రేపు పొద్దున వెళ్దాం అని ఒక మన ఎదురు ప్రశ్న వేసేది ఒక నైజం, మానవ నైజం. ఎందుకు అనేది. కానీ ఈ అబ్రాహాము అప్పుడు ఆ మాట మాట్లాడలేదు. ఎందుకయ్యా, నువ్వెవరో నాకు తెలియదు కదా అని మాట్లాడలేదు. ఎందుకంటే ఆ స్వరం ఆయన వినలేదు. ఆయన వృత్తి ఏంటి? ఆయన విగ్రహంలో చేసుకునేవాడు. అవి మాత్రమే తెలుసు. కానీ ఈయన ఒక రూపంలో లేదు, ఏమీ లేదు, ఒక మాట మాత్రం వినబడుతున్నది. ఆ మాట మీద విశ్వాసం ఉంచి, ఆ స్వరము మీద విశ్వాసం ఉంచి ఈయన ఆ యొక్క స్వరము ఇది శక్తి గలది అని గ్రహించినాడు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్వరము ప్రభావము గలది. ఈ స్వరము ఏదైనా చేయడానికి శక్తి కలిగినది. అది తన అంతరంగంలో గ్రహించినాడు కాబట్టి ఆ స్వరమును వెంబడిస్తున్నాడు. తనకున్న సమస్తమును వదిలిపెట్టేసినాడు. అన్నదమ్ములను వదిలిపెట్టినాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టినాడు, బంధువులను వదిలిపెట్టినాడు, దేశమును వదిలిపెట్టినాడు. ఆయన ఆ స్వరమును వెంబడిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదిస్తా అని చెప్పినటువంటి దేవుడు ఆశీర్వదించిండా లేదా? ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకుండొచ్చు. ఆయనకు అప్పుడు సంతానము లేదు. అయినను కూడా ఏమన్నా కానీ ఆయన ఆశీర్వదించకపోయినా నేను మాత్రం ఆ స్వరమును నేను వెంబడిస్తా. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళని ఆశపడుతున్నాడో అక్కడికి నేను వెళుతా అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆ స్వరము విని తన అంతరంగంలో ఆ మాటలు భద్రపరుచుకున్నాడు. కాబట్టి ఆ స్వరము వెంబడించాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆ స్వరముకు తాను ఒప్పచెప్పుకున్నాడు. కాబట్టి ఆ స్వరం వెంబడిస్తున్నాడు, అతను వెళ్తున్నాడు. నేను ఆశీర్వదిస్తా అనగానే ఆశీర్వాదం రాలేదు కదా, వచ్చిందా? రాలేదు. అయినను ఆ మాట చొప్పున, ఆ స్వరము విన్న మాట చొప్పున ఆయన ఏమి వెళ్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్వరము విని 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 అతడు ఎక్కడ దాకా ఎక్కడ చేరుస్తున్నాడో ఆ స్వరం ఏమైతుందంటే ఆ స్వరం వింటూ ఆయన వెంబడించి మధ్యలో ఎన్ని కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, శోధనలు వచ్చినా సమస్తమును సహించి ఆ దేవుడు మాట్లాడినటువంటి ఆ మాట మీద విశ్వాసం ఉంచి ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయినాడు. ఆయన ఏం చేసినాడంటే ఆయన ఈ నా యొక్క పాలుతేనెలు ప్రవహించే దేశంలో నేను ప్రవేశపెడతా అని చెప్పినప్పుడు దాని మీద విశ్వాసం వచ్చినాడు, అక్కడికి వెళ్ళినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్వరమును ఆయన ఇంతకుముందు వినలే. అయినను దాని మీద అతడు విశ్వాసం ఉంచాడు, దానికి అర్పించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఊరికే రాదండి ఆశీర్వాదం అంటే. దేవుడు ఇస్తారన్నటువంటి ఆశీర్వాదము అది ఊరికే రాదు. ఇప్పుడు అంటారు నాకు అది ఇచ్చింది, నాకు అదే అప్పులు అయినాయి, పాప నాకు అవి వచ్చినాయి, ఇది వచ్చినాయి, అవన్నీ అనగానే ఇవ్వడానికి అతను, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా ఎంతోమంది ఎన్నో విధాలుగా ముందు ఏం చేస్తారు, ముందు కష్టపడాలి, విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాస యాత్రలో కొన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా దాని అన్నిటిని తట్టుకొని ఆ యొక్క మనం అది దాటిపోయినప్పుడు అప్పుడు దేవుని ఆశీర్వాదం కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రాహాము జీవితం మనం చూస్తాం కదా, ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే కదా ఆయన జీవితం అంతా. అయినను దేనికి విరవకుండా, దేనికి భయపడకుండా, దేనికి జడియకుండా ఆ విన్న మాట మీద ఆ స్వరము వింటూ ఆయన బయలుదేరినాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకు దేని మీద కూడా వేరే ఆశ ఎక్కడ ఏమీ లేదు. ఆ లోతు వాళ్ళిద్దరు అన్నదమ్ములు వారి యొక్క కాబరులు కొట్లాడి, వారి దాసులు కొట్లాడినప్పుడు నీకేమి ఇష్టం ఉండదో అది ముందు నువ్వు తీసుకో. ఆయనకేమీ లేదు, ఎందుకంటే పిలిచిన మాట ఎక్కడ నడిపిస్తాడో ఆయనకు తెలియదు. ఆయన చిత్తము అక్కడనే అయిపోయింది. ఆయన చిత్తమును, ఆయన ఆలోచనను, ఆయన యొక్క కోరికలను సమస్తం అక్కడనే ఎక్కడ వదిలిపెట్టేసిండు ఆయన? తల్లిదండ్రుల దగ్గర, బంధువుల దగ్గర అక్కడ వదిలిపెట్టేసి ఆయన ఏమి చేస్తున్నాడంటే ఇప్పుడు నన్ను పిలిచిన వాడు ఏ విధంగా, ఆయన చిత్తం ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నేను నడుస్తాను, నేను అంతవరకే, నాది ఏమీ కూడా లేదు. ఆయన చిత్తం ఏమి పని చేయట్లేదు, సమస్తమును అక్కడ వదిలిపెట్టేసి వచ్చినాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాను, లోతు నీకేది ఇష్టం ఉంటే అది తీసుకో అయ్యా, నీకు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళు, కానీ నీ మార్గం వేరు, నా మార్గము వేరు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండమంటాడు, ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళమంటాడు నాకు తెలియదు, నేను అక్కడికి వెళ్ళాల్సిందే. నీలాగా ఒక దగ్గర పర్మనెంట్గా ఉండాల్సిన పరిస్థితి నాకు లేదు. ఎందుకంటే అక్కడ నడిపిస్తున్న దేవుడు ఇక్కడ ఉండాలి అని ఆయన చెప్పలేదు, ఇది నీ స్థలం అని చెప్పలేదు. కాబట్టి అది అంటున్నా, దానికోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ సొదొమ గొమొర్రా పట్టణములు పచ్చగా ఉన్నప్పటికీ కూడా అది ఆయనకు కనబడట్లేదు. అది ఎందుకంటే అది దేవుడు ప్రవేశింపజేసే దేశము కాదు అది. అయినను ఏం చేస్తున్నానంటే నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకో, నువ్వు వెళ్ళు, నేను ఎక్కడ వెళ్తాను నాకు
తెలియదు. నేను వెళ్ళేది ఆ యొక్క ఏ మార్గమో నాకు తెలియదు, నేను వెళ్ళే మార్గం నాకు తెలియదు. నన్ను నడిపించేవాడు, అక్కడ నుంచి నా బంధువుల మధ్యలో నుంచి, నా దేశంలో నుండి, నా యొక్క తల్లిదండ్రుల మధ్యలో నుంచి లేపినటువంటి ఒక స్వరం ఉన్నది. అక్కడ నుంచి తీసుకొచ్చిన నన్ను పిలిచినటువంటి ఒక స్వరం ఉన్నది. ఆ పిలుపుకు లోబడి నేను వచ్చాను కాబట్టి అది ఎక్కడ దాకా నడిపిస్తే అక్కడ దాకా వెళ్తా. అది ఆయన సమర్పణ, అది ఆయన విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి లోబడే ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన వాడు కానే కాడు. ఇప్పుడు ఆయన ఎవరి వాడు? దేవుని వాడు. అదే మోషే గురించి చదువుకుందాం. నిర్గమకాండము 3:9-10. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలనెను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళాను. ఇశ్రాయేలు మొర నా యొద్దకు చేరినది, నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూసి తిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు నిన్ను పంపేదను. ఎందుకోసమై అంటే ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తుల నుంచి తోడుకొని పోవాలని. ఆయన పిలుపు అది, అంతవరకే. ఆయనకి ఇంకొక రెండో అధికారము లేనే లేదు. అది దేవుడు ఆయనను ఎందుకోసం పిలిచినాడు అంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు, ఐగుప్తులో దాసత్వంలో ఉన్నటువంటి నా ప్రజలు నాకు మొరపెట్టినారు కదా, ఆ మొర నేను విన్నాను, అక్కడి నుంచి వారిని విడిపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతవరకే. ఆ మోషేను ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు పిలిచాడు అంటే, ఆ స్వరము ద్వారా విన్నటువంటి మోషే ఏం చేసిండు, ఆయన ఆ గొర్రెలు కాసుకుంటున్నప్పటికీ కూడా అది వదిలిపెట్టేసి ఆ స్వరము విని, ఆ స్వరముకు లోబడి, ఆ స్వరముకు తాను సమర్పించుకొని ఏం చేసినంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవరికైతే భయపడి ఆ అరణ్యంలోనికి వెళ్ళినాడో మళ్ళీ తిరిగి ఆయన యొద్దకే వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి? ఆయన ఒక స్వరము పిలిచింది. హల్లెలూయా. ఆ పిలిచినటువంటి దేవుడు ఆయన సామాన్యుడు కాదు, ఆయన మానవ సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. హల్లెలూయా. అంతవరకే. అది విని ఏం చేసినాడు అంటే, ఆయన వచ్చి నాకు మాటలు రావు, నేను నత్తివాడిని అన్నప్పుడు, నీ నోటికి నేనేం చేస్తా, ఆయన మాట్లాడడానికి నీ అన్న నిధితో పాటు పంపిస్తా, నువ్వు వెళ్ళు అన్నప్పుడు సమస్తమును అక్కడే వదిలిపెట్టేసి ఏం చేసాడు, ఫరో దగ్గరికి వచ్చేసినాడు. కారణం ఏంటి? ఆ స్వరమును విని ఆ స్వరముకు లోబడ్డాడు. హల్లెలూయా. ఆ స్వరము మీద విశ్వాసం ఉంచినాడు. అది చెప్పింది చెప్పినట్టు చేస్తుంది అని ఎక్కడ నడిపించాలన్నాడో అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళాడు, నడిపించినాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ఏం చేశాడు, ఆ ఫరో దగ్గర ఆయనను వెదిరించి ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేసి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క అధికారము పొందుకొని, ఆ ఆత్మ పొందుకొని ఆయన ఏ విధంగా చేయాలనుకో ఆ విధంగా 10 అద్భుత కార్యాలు చేసేసి ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తిరిగి ఆయన తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశమునకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన ఎవరి స్వరం విన్నాడు? సర్వశక్తిమంతుడైన దేవుని స్వరం విన్నాడు. ఆయన ఏదో వచ్చి ఆయనకు ఆయన దగ్గరికి వచ్చి నిలబడి నువ్వు రా అని చెప్పి చేయబట్టి తీసుకెళ్ళలేదు. ఆయన ఒక స్వరము ద్వారా పిలిచినాడు. పిలిచి ఆయనను తీసుకెళ్తా ఉన్నాడు. ఆయనకు ఒక ఆశ కలిగింది. ఆయన స్వరము వింటూ 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 కూడా ఆయనకు ఒక ఆశ కలిగింది. ఏమని?
ప్రభువా ఎప్పుడు నీ స్వరం వింటున్నాను కానీ నీ ముఖం చూడాలని ఉన్నదయ్యా అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఓ మోసే నీవు నా ముఖం చూస్తే నీవు బ్రతకవయ్యా. స్తోత్రం. హల్లెలూయా. అందుకే స్వరముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ స్వరము విన్నటువంటి మోసే దానికి లోబడి దానికి సమర్పించుకొని అది ఏ విధంగా చెప్పితే ఆ విధంగా నడిచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈయనను ఎందుకు పిలిచిందయ్యా అంటే ఆ స్వరము ఈయన దాసత్వంలో ఉన్న వారిని విడిపించి ఆయన వాగ్దాన దేశమైనటువంటి పాలుతేనె ప్రవహించే దేశమునకు వారిని తీసుకెళ్లాలని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మార్గ మధ్యలో ఏమైపోయింది? మార్గ మధ్యంలోనే అయినా ఇక్కడనే మార్గ మధ్యంలో చనిపోవాల్సి వచ్చింది. ఆయన వాగ్దాన దేశంలో అయినా ప్రవేశించలేడు. అయినప్పటికీ ఆయన బాధపడలేదు. దేవా నీ చిత్తం, ఎందుకంటే ఆయన నడిపించినాడు కదా. ఐగుప్తులో మగపిల్లలను పుట్టనీయకుండా అందరిని చంపేయమని ఆ ఫరో ఆజ్ఞ. అయినను దానిలో నుంచి కూడా ఈ యొక్క మోసేను రక్షించినాడు. రక్షించి ఆయనను ఎక్కడ పెంచినాడు? ఆ రాజగృహంలోనే ఆయనను పెంచినాడు. అది దేవుని చిత్తం. ఎందుకంటే అది ముందే ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఆయన చిత్తాల ప్రకారం ఆయన పెంచేసి ఆయనకు కోపంలో ఉన్నది దాన్ని మొత్తం తీసివేసి ఒక దీనునిగా మార్చి ఆ యొక్క హోరేబు కొండ మీద మళ్ళీ ఆయనతో మాట్లాడి ఆయన స్వరము వినిపింపజేసి తిరిగి మళ్ళీ ఐగుప్తుకు పంపించేసి ఆయనను మళ్ళీ ఏం చేశాడంటే ఐగుప్తీయులను విడిపించడానికి నాయకుడిగా ఆయనను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటి? తాను ఆయనకు ఆ స్వరముకు సమర్పించుకున్న కారణం బట్టి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమర్పించుకున్న కారణాన్ని బట్టి ఆ యొక్క మోసేను ఒక నాయకుడిగా ఆయన ఏర్పరిచినాడు. విన్న స్వరముకు వారు లోబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే యెహోషువ 1వ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువ ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మోసే మార్గమధ్యంలోనే నిలిచిపోయిన తర్వాత ఈ యొక్క స్వరము ఎవరితో మాట్లాడింది? యెహోషువతో మాట్లాడింది. మరి ఇశ్రాయేల్ ప్రజలు అంతమంది ఉన్నారు కదా, ఎంతోమంది పెద్దలు ఉన్నారు కదా, అయినను ఎవరితో ఆ స్వరము మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడింది? నూను కుమారుడైన మోషేతో మాట్లాడింది. మోషే యెహోషువతో ఎందుకు మాట్లాడాలి అంటే ఆయనకు ఒక గురి ఉన్నది, ఆయనకు ఒక నమ్మకం ఉన్నది, ఆయనకు ఒక విశ్వాసం ఉన్నది. ఏదంటే మోషే సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఆ యొక్క బంగారము మొత్తం పోతపోసి ఆ దూడను చేసుకొని తిని తాగి వారు ఎంజాయ్మెంట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు నాట్యమాడుతున్నప్పుడు ఈ యెహోషువ దాంట్లో పాలు పంపులు చేయలేదు. ఆయన ఎవరి కోసం చూస్తున్నాడండి? సినాయి పర్వతం మీద దేవుడితో మాట్లాడడానికి వెళ్ళినటువంటి ఆ మోషే కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కాపు కాసుకొని ఆయన కోసం వేచి ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయనకి ఇది ఏం చేస్తున్నాడంటే దీన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఆయన దాన్ని ఆశిస్తున్నాడు. దేవుడు ఆయన పిలిచినాడు కదా, ఏం మాట్లాడినాడు? ఆయన రాక కోసం వేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రాక కోసం వేచి చూస్తే ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆయనకు ఈ లోకంలో
చేస్తున్నది ఏది కూడా ఆయనకు ఇష్టము లేదు, దేని కూడా ఆయన ఆశించట్లేదు. ఆయన ఆశయం ఉన్నది అంటే అవును సర్వశక్తిమంతుడైన ఆ దేవుడి సన్నిధానంలో నేను కూడా ఉండాలి, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి, ఆయనకి ఇష్టడుగా నడుచుకోవాలి, ఆయన ఏమి చెబితే ఆ విధంగా నేను నడవాలి అని చెప్పేసి ఆయన యొక్క చిత్తం ఆయన ఉన్నది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ దేవుడితో మాట్లాడడానికి ఆ మోసే సీనాయి పర్వతం మీద వెళ్ళిన తర్వాత ఆయన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు. హల్లెలూయా. వీరిలాగా ఆ మోసే ఏమైపోయానని ఆయన చెప్పినటువంటి ఆ జనముల మధ్య ఈయన లేడు, ఆయన మాటలు ఈయన పలకట్లేదు. ఎందుకంటే ఆయన వెళ్ళిన మార్గమును ఈయన గుర్తుపట్టినాడు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళిండో ఈయన గుర్తుపట్టినాడు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో ఈయన గుర్తుపట్టినాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఆశీర్వాదం పొందుకున్నారు, ఆ దాసత్వంలోంచి విడబడ్డాడు, ఆ కొలిమిలోంచి లేపబడ్డారు. అయినా వీరికి విశ్వాసం లేదు. వీరెందుకంటే వీరి కన్నులు మూసుకుపోయినాయి. వీరు ఏం చేస్తున్నారంటే ఆ దేవుని సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి వీరేం చేయాలంటే హృదయంలో ఆయనకు చోటు ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన దర్శించింది ఆ స్వరము విన్న యెహోషువ అవును దేవా నీ చిత్తము, ఓ యెహోషువ నీవు భయపడకు, నువ్వు జడియకు, నీవు నిబ్బరము కలిగి ఉండు. దేవుని వాక్కు, దేవుని స్వరము ఆయనను ఓదారుస్తున్నది, ఆయన బలపరుస్తున్నది, ఆయన నడిపిస్తున్నది. కారణం ఏంటి? దానికి లోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కారణం చేతనే ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది ఉన్నా కానీ, ఆ 6 లక్షల మంది ఉన్నా కానీ వారిని అందరినీ వదిలిపెట్టేసి యెహోషువతో మాట్లాడినది ఆ స్వరము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే 6 లక్షల మందిలో ఉన్నటువంటి ఆ మనస్సు యెహోషువలో లేదు. ఈ లోకంలో ప్రేమించాలి, లోకంలో ఉన్నదాన్ని అనుభవించాలి, లోకంలో సుఖపడాలి, లోకంలో సంతోషించాలి, ఆ మనసు ఆయనకు లేదు. దేవుడు ఏమి చెప్తే అది చేయాలని ఆ దానికి నిశ్చయం చేసుకున్నాడు, దానికి సమర్పించుకున్నాడు, దానికోసం ఆయన వేచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన దర్శించి ఆయనతో మాట్లాడుతున్నది యెహోవా స్వరం. ఆయన కూడా ఏం చేసినంటే ఆయన మోసే ఏ విధంగా నడిపించినాడో ఆ మోసేకు తోడై ఉన్నటువంటి దేవుడు యెహోషువ కూడా తోడై ఉన్నాడు. మోసేని ఏ విధంగా నడిపించినాడో యెహోషువను అదే విధంగా నడిపించినాడు. స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి? ఆయనకు సమర్పించుకున్న కారణం బట్టి ఎదురు మాట్లాడలేదు, ఎదురు ఆలోచించలేదు, ఇంకా వేరే ఏ తలంపు ఆయనకు రాలే లేదు. అవును, మోసేతో ఆగిపోయి అక్కడికి ఆయన యాత్ర ముగిసిపోయింది. ఆ దేవుడు ఏర్పరచుకున్నటువంటి, దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి ఆ పాలుతేనెలు ప్రవహింప చేసేటటువంటి ఆ యొక్క కార్యము ఈ యెహోషువ ద్వారా దేవుడు కార్యము జరిగించుకున్నాడు. హల్లెలూయా. అది ఎలాంటి స్థితిలోనైనా సరే యెహోషువను దర్శించి, యెహోషువకు బలమిచ్చి, యెహోషువకు ఆలోచన ఇచ్చి, యెహోషువను నడిపించినాడు ఆ స్వరము. ఆ ఎరుకో గోడలు అడ్డొచ్చినా ఆయన జడియలేదు. ఎందుకంటే ఆయన విశ్వాసము ఆయన పిలిచిన వారి మీద ఉన్నది. అది ఏమైనా చేయగలడు. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మకస్తుడు. ఎందుకంటే పాలుతేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింప చేస్తా అని వాగ్దానం ఇచ్చినాడు, తప్పకుండా ఆయన ప్రవేశింప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఊరికే చెప్పుకుంటే కాదు, కానీ దాన్ని విశ్వసించాలి, దాన్ని నమ్మాలి, దానిని దూరపడాలి, దాని ప్రకారంగా నడవాలి. ఈ కార్యములు ఉంటేనే కానీ అక్కడికి చేరగలరు, లేకపోతే చేరలేరు. హల్లెలూయా. ఆ యెహోషువను దర్శించినటువంటి ఆ యొక్క స్వరము అక్కడ దాకా, ఎక్కడ దాకా, ఆ పాలుతేనెలు ప్రవహించే దేశం వరకు వీరిని నడిపించింది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన లోబడిన కారణం బట్టి. ఆ పిలిచిన స్వరం కూడా నమ్మకమైన వాడు, ఆయన నరుడు కాడు. స్తోత్రం, హల్లెలూయా. అదే ఒక సొలొమోను గురించి మనం ఒకసారి చదువుకుందాం. సొలొమోను 1వ రాజులు 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం.
గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, 11 వచనం 11 దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూడా సొలొమోను కూడా దేవుని స్వరము ఆయనను దర్శించింది. ఆ స్వరముతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? సొలొమోనా, నేను నీకు ఏది ఇచ్చట నీకు ఇష్టమో ఒకసారి అడుగుము. ఇప్పుడు సొలొమోనుతో ఎందుకు మాట్లాడుతున్నాడు? సొలొమోనుతో ఎందుకు మాట్లాడుతున్నాడు? దావీదు కుమారులు ఇంకా ఉన్నారు కదా, మరి వారితో ఎందుకు మాట్లాడలేదు అంటే దావీదుకు తండ్రి అయినటువంటి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. దావీదు రాజు ఆలోచన ఎరిగినటువంటి దేవుడు. దావీదు రాజు ఆలోచన ఏంటి? ఈ సర్వశక్తిమంతుడైన దేవుడికి నేను ఒక మందిరము కట్టాలి అని ఆలోచించినప్పుడు ఆయన ఏమన్నాడు? ఓ దావీదా, నీవు కట్టవద్దు, నీ సంతానము ద్వారా నేను అది నెరవేర్చుకుంటా అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంకా నీ సంతతిలో రాజు సింహాసనం మీద ఒకరు తప్పకుండా, అన్ని వేళలా ఒకరు తప్పకుండా ఏమంటారు, ఒక రాజు ఉంటాడని వాగ్దానం ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమంటున్నాడు? ఆ దావీదు సొలొమోను దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ కారణాన్ని బట్టి ఏమంటున్నాడు? ఆయన మందిరము నిర్మించుకోవాలి. తన దాసునికి ఒక వాగ్దానం ఇచ్చినాడు కదా, ఆ వాగ్దానం నెరవేర్చాలని ఒక ఆశ కలిగి ఈ సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఓ సొలొమోనా, నీకేమీ కావాలి? ఎందుకంటే దావీదురాజు ఈ విధంగా పరిపాలించింది కదా, దావీదురాజు నాకు ఇష్టానుసారంగా జీవించినాడు కదా, ఆయన నాకు హృదయానుసారుడుగా మారిండు కదా, ఆయన సంతానమైన నీవు నా మందిరమును కట్టేసి నా ఇష్టానుసారంగా నీవు ఉండాలయ్యా, దానికి నీకేమి కావాలని అక్కడ అడుగుతున్నాడు. ఓ సొలొమోను, నీకేమి కావాలని అడుగుతున్నాడు. ఈ సొలొమోను కూడా నాకు ఏమి అది కావాలి ఇది కావాలని అడి ఈ లోకానుసారమైనటువంటిది ఏది కూడా ఆయన అడగలేదు. హల్లెలూయా. ఇంకా వేరే దావీదు కుమారులను అడిగితే ఇంకేమి కోరేవారో తెలియదు, కానీ ఇక్కడ ఈయనేం అడుగుతున్నాడు? ఆయన ఏమి కూడా అడగా లేదు. నీకేమి కావాలి అంటే నాకు వివేకము కావాలి, న్యాయమును, నాకు వివేకము, నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయుము. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నా తండ్రి అయినటువంటి దావీదు ఆ విధంగా పరిపాలించిండు. ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, ఎవరితో దగ్గర కూడా అన్యాయంగా తీసుకోలేదు. ఎవరైతే ఆ దేవునికి విరోధముగా తిరిగినారో వారిని సంహరించిండు, వారి మీద యుద్ధం చేసిండు. కాబట్టి వారికి అన్యాయం చేయకుండా న్యాయ వివేచన నాకు దయచేయ అని చెప్పేసి అడిగినాడు. అప్పుడు సమస్తం ఆయనకు అనుగ్రహించినాడు. కానీ యొక్క తండ్రి అయిన దేవుడు, యెహోవా అయినటువంటి దేవుడు సొలొమోనుతో ఎందుకు మాట్లాడినాడంటే ఆ వివేకం ఎందుకు ఇచ్చిన? ఆయన యొక్క తన దాసుడు ఆశించినటువంటి ఆ మందిరం నిర్మించాలని ఆశపడినటువంటి ఆ ఆశను ఈయన ద్వారా నెరవేర్చుకున్నాడు. ఈయనను సరైన మార్గంలో నిలబెట్టాలని, సరైన మార్గంలో నడపాలని ఆయనకు వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి ఆ సింహాసనం మీద కూర్చుని ఒక ఆశ కలిగి ఈయనతో మాట్లాడుతున్నాడు. నీవు ఈ విధంగా ఉండ, నీకేమి కావాలనో అడుగు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అడిగినప్పుడు ఆయనకి ఏమి ఇచ్చిండు? అన్ని సమస్తమును ఆయన ఏదైతే అడిగిండో అడిగిందని ఇచ్చిండు, అడగకున్నది కూడా ఆయన అనుగ్రహించినట్టు మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన స్వరము మాట్లాడి ఆయన కొరకు, ఆ స్వరము విన్న ప్రతి ఒక్కరిని ఆయన కొరకు నిలబెట్టుకున్నాడు. ఆ స్వరంకు లోబడిన ప్రతి ఒక్కరిని ఆయన ఇష్టానుసారంగా నడిపించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే ఇర్మియాతో కూడా మాట్లాడినాడు, ఇర్మియాను కూడా దర్శించినాడు. ఇర్మియాతో మాట్లాడి, ఇర్మియాను చిన్నప్పుడే ఆయన మాట్లాడి, ఓ ఇర్మియా, నీకు ఏ విధంగా, నిన్ను ఏ విధంగా
ఉమ్. ఒకటి 4. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆ, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, ఆ, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, ఉమ్, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఉమ్. అందుకు సో, ఇక్కడ దేవుని యొక్క స్వరము ఇర్మియాను ఎందుకు దర్శించిందంట? ఆ? జనములను ప్రవక్తగా నియమించింది. ఇంకా 10వ వచనం. పెళ్ళగించుటకును ఆ, విరగగొట్టుటకును మ్. నశింపజేయుటకును పడద్రోయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద నేను ఈ దిన మీద జనముల మీద రాజ్యముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఈ ఇర్మియా అంత శక్తిమంతుడా? పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నియమించినానని చెప్పి. ఈ ఇర్మియా అంత బలాఢ్యుడా, అంత బలవంతుడా కాదు. ఈయన ఎవరు? ఈయన బాలుడుగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను హెచ్చించి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయనకు లోబడే అన్నిటికన్నా బలమైనది, అన్నిటికన్నా ఘనమైనది, అన్నిటికన్నా శక్తివంతమైనది లోబడే స్వభావం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు లోబడే స్వభావం ఉన్నది. కాబట్టి ఆ బాలుడైనప్పటికీ కూడా, ఆ చిన్నవాడైనప్పటికీ కూడా ఆయనను దర్శిస్తుంది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడుతున్నది. ఈయన నా మాట వింటాడు, నా కార్యములు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది 7వ అధ్యాయము. నాలుగవ వచనం చదువుకుందాం. ఈ స్థలం యెహోవా ఆలయము, ఉమ్, ఈ స్థలం యెహోవా ఆలయము, ఉమ్, ఈ స్థలం యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఉమ్, ఈ మోసకరమైనటువంటి మాటలు ఆధారము చేసుకొనకుడి. ఉమ్. అలాగనగా మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఇర్మియాను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఆ ఏర్పరచుకున్న ఆ యొక్క ఇశ్రాయేలు అనే ప్రజలు వారి మధ్యలో ఏం లేదంట, వారిలో న్యాయము లేదు, వారి యొక్క క్రియలు మంచిగా లేవు, వారి నడకలు మంచిగా లేవు, సమస్తం కూడా ఏమని చెడుగా మానేది, దేవునికి విరోధంగా ఉన్నాయి. దేవునికి విరోధంగా కారణం బట్టి వాటిని హెచ్చరించి వాటిలో నుంచి నా ప్రజలను విడిపిస్తారేమో అని చెప్పేసి ఆ మనస్సు కలిగిన వారు ఎవరు కనిపించలేని కారణం బట్టి ఆ బాలుడైనటువంటి ఇర్మియాను దర్శించింది యెహోవా స్వరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు ఏమంటున్నారు? ఈ యొక్క స్థలము యెహోవా ఆలయం అని చెప్పుకుంటున్నారు, కానీ యెహోవాకు భయపడేవారు ఎవరు అక్కడ లేరు. హల్లెలూయా. దేవుని పేరు చెప్పుకుంటున్నారు, కానీ దేవునికి భయపడి జీవించే వారు ఒక్కరు కూడా అక్కడ కనబడట్లేదు. వారి మాటలు సరిగా లేవు, వారి ఆలోచన సరిగా లేదు, వారి క్రియలు సరిగా లేవు, వారి నడకలు సరిగా లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి దగ్గరికి పంపించి వారిని ఏమంటున్నాడు? చెప్పుకొనుచున్నారే, ఈ మోసగారి మన మాటలు ఆధారము చేసుకొనకుడి. మనకు ఆధారమైన వాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఈ పాపకరమైనటువంటి, ఈ పాపముతో కూడినటువంటి ఈ మాటలు మీరు ఆధారము చేసుకొనకుడి. ఇది ఏంటంటే పెదవుల ద్వారా మాట్లాడతారు, వారి హృదయం మా దేవునికి దూరముగా ఉన్నదయ్యా, దానిని మీరు ఆధారము చేసుకోవద్దని చెప్పేసి ఆయన ఎలుగెత్తి చెప్తున్నాడు అక్కడ. దానికోసం ఆయన మనిషిలో ఉన్నటువంటి పాపములను ఎత్తి చూపడానికి, వారి క్రియలను తెలియజెప్పడానికి ఈ యొక్క ఇర్మియాను ఎన్నుకున్నాడు. ఆ స్వరము ఇర్మియాతో మాట్లాడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆ బాలులైనటువంటి ఇర్మియాతో ఏమని ఎందుకోసం మాట్లాడిందంటే, తను ప్రేమిస్తున్న ప్రజలు తన నుంచి దాని దగ్గర నుంచి తొలగిపోయి ఈ యొక్క లోకంలో కలిసిపోయినారు, పాపములో మునిగిపోయినారు, పాప జీవితం అనుభవిస్తున్నారు. కాబట్టి వారిని అక్కడ నుంచి విడిపించడానికి, వారిని అక్కడ నుంచి లేవట్టడానికి, వారి క్రియలను మాపడానికి, మీ క్రియలు ఇలా ఉన్నాయని తెలియజెప్పడానికి ఈ బాలులైనటువంటి ఇర్మియాను మాట్లాడింది. ఆ ఇర్మియా మాట్లాడి ఆ స్వరం విని ఆయనను అక్కడ నుంచి ఆయన బలపరిచి, ఆయన అతివాడైనప్పటికీ కూడా ఆయన బలపరిచి నిలబెట్టి వారి యొక్క ఆ ప్రజల మధ్యలో, దేవుని ప్రజలైనటువంటి ఆ ప్రజల మధ్యలోనికి ఆయన నడిపిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటి? ఆయన స్వరము మాత్రమే. వాళ్ళు ఆ రూపం, ఏ రూపంను కూడా అక్కడ చూడలేదు, అక్కడ కనబడలేదు. ఆ స్వరము విన్నటువంటి ఈ ప్రజలు, ఈ యొక్క భక్తులు ఏమైనారంటే ఒక శక్తిగా మారి ఆ దేవుని కోసము నిలబడ్డారు, దేవుని కోసం వాడబడ్డారు, దేవుని చిత్తమును వారు నెరవేర్చినారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అదే పౌలు గురించి మనం చూసినట్టయితే, పౌలును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? దర్శించి, ఓ సౌలా, సౌలా, నువ్వేం చేస్తున్నావు? నన్ను ఆయన ఏ విధంగా మార్చుకున్నాడంట? మనం ఒకసారి చదువుకుందామా? అపోస్తల కార్యము 9వ అధ్యాయం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క పౌలు గారిని దేనికోసం ఎన్నుకున్నాడు? ఒక సాధనముగా ఎన్నుకున్నాడు. అప్పుడు పిలిచింది ఆయన ఏమని? ఆయన స్వరము పిలిచిందా? ప్రభు అని యేసుక్రీస్తు ఆయన దర్శించినాడా? నేల మీద పడి, సౌలా సౌలా నీవు నా నేల హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను. అక్కడ ఆయనతో పాటు ఉన్నవారు ఎవరికి కూడా ఆ స్వరము పడలేదు. ఎందుకంటే ఈయన ఏర్పరచబడిన వాడు. ఈయనకొక రోషం ఉన్నది, ఆత్మీయ రోషం ఉన్నది, దేవుని కోసం ఏమైనా చేయాలనే ఒక రోషం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ స్వరము ఆయనతో మాట్లాడింది. ఆ స్వరము విన్నటువంటి సౌలు పౌలుగా మారినాడు. పౌలుగా మారి ఏమైందంటే ఆ యొక్క ప్రభువుని యేసుక్రీస్తు పడిన శ్రమలలో ఏవైతే మిగిలి ఉన్నాయో ఆ శ్రమలను ఆయన అనుభవించినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ స్వరము విన్నటువంటి ఆ సౌలు పౌలుగా మారి ఆ ప్రభువైన యేసు ఎవరైతే ఆయనతో మాట్లాడినారో ఆ మాట్లాడినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ఆ ఏదైతే శ్రమలు అనుభవించినాడో ఆ శ్రమలు అనుభవించడంలో ఏవైతే కొన్ని మిగిలిపోయినాయో ఆ మిగిలినటువంటి శ్రమలు ఈ యొక్క పౌలు అనుభవించినాడు. తన కొరకు ఒక సాధనముగా ఎంచుకున్నాడు. ఆ మాట ఆయన స్వరంతో మాట్లాడి ఆ పౌలు గారిని ఆయనకు ఒక సాధనముగా ఆయన ఎంచుకున్నాడు. సాధనముగా ఎంచుకున్నాడు, కరెక్టే. కానీ ఆ పిలిచినటువంటి ఆ యొక్క స్వరమును విన్న తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రంలో ప్రవీణుడైనటువంటి ఆ జ్ఞానము కలిగినటువంటి ఆ పౌలు గారు ఆ సమస్తమును పెంటగా ఎంచుకొని ఏదైతే స్వరము విన్నాడో అది విన్నటువంటి స్వరము ఏ విధంగా నడిచిందో, ఏ విధమైన మార్గము చూపించిందో, ఏ మార్గంలో నడిచిందో, ఆయన ఏదైతే తండ్రి యొక్క రాజ్యం యొక్క సువార్త ఈ దేశం ఈ యొక్క భూమి మీద ప్రకటించడానికి వచ్చిందని గ్రహించినటువంటి ఆ పౌలు గారు ఏమైందంటే అదే మార్గంలో అదే సువార్తను ఈ లోకంలో ప్రకటించినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే సువార్తను ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నా, ఆకలిగా ఉన్నా, నీళ్లు లేక ఉన్నా దేని కూడా ఆలోచించలేదు. కానీ ఆ యొక్క రాజ్యం, దేవుని రాజ్యంను ఈ యొక్క భూమి మీద స్థాపించడానికి ఆయన పూనుకున్నాడు. ఆయన సాధనముగా, దేవుని సాధనముగా ఆయన వాడబడుతున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి? ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క స్వరము విన్నాడు. తన ఆ యొక్క ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? 14 సంవత్సరంలో ఆయన గమాలీయుల పాదములు నేర్చుకున్నటువంటి ఆ ధర్మశాస్త్రం అంతే, ఆ జ్ఞానం అంతా కూడా ఏమైంది? ఆయన పెంటగా ఎంచుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ దానికన్నా ఏది గొప్పది? ఈ స్వరము గొప్పది.
ఆ స్వరము విన్న తర్వాత ఈ స్వరము గొప్పది అని చెప్పేసి ఎవరైతే నన్ను దర్శించినాడో ఆయన కోసం నిలబడ్డాడు. ఇది సత్యమని గ్రహించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికోసం నిలబడి దానికోసం తన ప్రాణత్యాగం చేసినాడు. ఆయనతో పాటు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్వరము విన్న ప్రతి ఒక్కరు కూడా దానికి సమర్పించుకున్నారు, దానికి విధేయత చూపించారు, దానికి లోబడినారు. దాని యొక్క కార్యము, దాని చిత్తమును వారు నెరవేర్చినారు. ఏ చిత్తముతో ఆ స్వరము పిలిచిందో, ఏ ఆశ కలిగి ఆ స్వరము పిలిచిందో, ఏ కార్యము చేయించుకోవాలని ఆ స్వరము పిలిచిందో దానికి లోబడ్డారు. ఆ దేవుని యొక్క చిత్తం నెరవేర్చినారు. దేవుడు ఈ కార్యము చేయాలన్నప్పుడు ఆ కార్యమును వారు తూచే తప్పకుండా నెరవేర్చినారు. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా దానికి విరవలేదు, చెడియలేదు, జనకలేదు. కానీ దానికోసం వారు తన ప్రాణములను అర్పించుకున్నారు. హల్లెలూయా. కారణం ఏంటి? స్వరము, నిజమైన దేవుని స్వరము వారు విన్నారు. ఆమేన్, హల్లెలూయా. నిజమైన దేవుని స్వరము విన్నారు. సర్వశక్తిమంతుడైనటువంటి ఆ యొక్క దేవుని స్వరము విన్నారు. ఆ స్వరము గొప్పదని, ఆ స్వరము నమ్మకమైనదని, ఆ స్వరము దేనినైనా ఎక్కడికైనా నడిపించగలదని, ఆ స్వరము ఏదైతే చెప్పిందో అది చేయడానికి శక్తి గలదని వారు విశ్వసించినారు, వారు నమ్మినారు, దానికి లోబడ్డారు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియ సహోదరి సహోదరా, అదే స్వరము, ఆ సువార్త స్వరము నీవు నేను విన్నాము కదా. ఒక చిన్న వాక్యం చదువుకుందాం. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీయులు 1:26. జాగ్రత్త విందాం. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ చాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. సహోదరుని ఎవరిని సంబోధిస్తున్నాడు? ఎవరైతే ఆ యొక్క సువార్త స్వరము విని తన యొక్క పాపములను ఒప్పుకొని ఆ ప్రభువుని యేసుక్రీస్తును రక్షకునిగాను ప్రభువుగాను ఎవరైతే అంగీకరించిండ్రో, ఎవరైతే ఆ స్వరము విని ఆ ప్రభువుని యేసుక్రీస్తులోనికి వచ్చిండ్రో వారి గురించి మాట్లాడుతున్నాడు. ఓ సహోదరులారా, మీరు మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఆమేన్, హల్లెలూయా. నోవాహును పిలిచినటువంటి ఆ దేవుడు, అబ్రాహామును పిలిచినటువంటి దేవుడు, మోసేని పిలిచినటువంటి దేవుడు, యిర్మీయాను పిలిచినటువంటి దేవుడు, యెహోషువను పిలిచినటువంటి దేవుడు, హల్లెలూయా, పౌలును పిలిచినటువంటి దేవుడు అదే స్వరముతో నిన్ను నన్ను పిలిచిండా లేదా? ఆమేన్, హల్లెలూయా. దాని గురించి అంటున్నాడు, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. ఆ పిలుపు విన్నప్పుడు, నువ్వు విన్నప్పుడు, ఆ స్వరము విన్నప్పుడు, ఈ సువార్త స్వరము మీరు విన్నప్పుడు, అప్పుడు నీ యొక్క అంతరంగంలో ఏమి జరిగింది? ఆ అంతరంగంలో నీవు ఏమి సమర్పించుకున్నావు? ఏ విధంగా నీవు దానికి సమర్పించుకున్నావు? దానికి లోబడినావు? నీ యొక్క హృదయంలో నీవేమని దాని ఎద్దకు వచ్చావు? ఆ పిలుపును మీరు చూడుడి. లోకరీతినైనను జ్ఞానులనైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదయ్యా. ఎందుకు? పరిగిరానటువంటి ఎన్నికలేని వారమైనప్పటికీ ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి ఆ సువార్త స్వరము వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, అప్పుడు ఆ స్వార్థ స్వరము విని
ఆ శిలువ సువార్త నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చినప్పుడు, ఆ స్వరము విన్నప్పుడు నీ హృదయంలో నా హృదయంలో నొచ్చుకొని నేను పాపిని గ్రహించినావు కదా, నేను ఈ విధంగా ఉండాలి, దేవుని కోసం ఈ విధంగా వాడబడాలి, దేవుని కోసం ఈ విధంగా ఏమైనా సరే పర్వాలేదు నేను నిలబడాలి అని నీ తీర్మానం తీసుకున్నావు కదా. ఆ తీర్మానం ఇప్పుడు ఉన్నదా? అందుకే అంటున్నాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు చూడండి. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతులను పిలవలేదు, జ్ఞానులను పిలవలేదు, అధికులను పిలవలేదు, గనులైన వారిని పిలవలేదయ్యా. ఎందుకు పనికిరానటువంటి ఎన్నికలేని వారిగా ఉన్నాడు. నిన్ను పిలిచిందయ్యా, నన్ను పిలిచిందయ్యా అని చెప్పేసి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. ఇప్పుడు నీ పరిస్థితి నా పరిస్థితి ఏమది? ఆయన భక్తులు స్వరము విన్నప్పుడు ఏ రీతిగా ఉన్నారో వారి యొక్క అంతం వరకు కూడా అదే రీతిగా, అదే నమ్మకంగా, అదే విశ్వాసంతో వారు సాగినారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్గంలో వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేసి వెనుకకు మళ్ళలేదు, వెనుకకు చూడలేదు, కక్కింది నాకలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ అది ఏమైనా కానీ ఆ పిలిచిన పిలుపును నమ్మినారు, దాని మీద విశ్వాసం ఉంచినారు. అది ఎక్కడ దాకా నడిపిస్తే అక్కడ దాకా వారు కొనసాగినారు, వారి ప్రయాణాన్ని కొనసాగించినారు. కానీ వాక్యం సెలవిస్తుంది, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒక్కసారి చూనుడి. హల్లెలూయా. అప్పుడు ఏ విధంగా ఉన్నావు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నావు, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆ స్వరము విన్నప్పుడు ఆ యొక్క సమర్పణ, ఇప్పటి సమర్పణ ఏ విధంగా ఉన్నది? అప్పటి విశ్వాసము ఇప్పటి విశ్వాసము ఏ విధంగా ఉన్నది? అప్పటి ఆలోచన ఇప్పటి ఆలోచన ఏ విధంగా ఉన్నది? అప్పటి మాటలు ఇప్పటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? అప్పటి ఆలోచన ఇప్పటి ఆలోచన ఏ విధంగా ఉన్నది? నడకలు ఎలా ఉన్నాయి? ఈ సమస్తమును ఒకసారి మనము పరీక్షించుకుందాం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, ఓ సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అయ్యా. మీలో లోకరీతినైనను, జ్ఞానులనైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరు దేవుని అతిశయపడకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెర్రివారిగా ఉన్నప్పుడు, ఎన్నికలేని వారిగా ఉన్నప్పుడు, ఎవరు దగ్గరికి తీయలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరికి దగ్గరికి రానియలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడింది స్వార్థ స్వరము. హల్లెలూయా. అప్పుడు వచ్చింది, నీవు నా కుమారుడు, నేను ఏర్పరచుకున్నాను, నీవు ఈ పాపంలో ఉన్నావు, ఆ పాపను వదిలిపెట్టి నా దగ్గరికి రా అని పిలిచినటువంటి ఆ పిలుపు విని సమర్పించుకొని అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాము కదా, అప్పుడు ఇప్పుడు ఒకటే రీతిగా ఉన్నామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును ఆ ఇచ్చిన కుమారుని, అయ్యా అబ్రహామా నా కొరకు సమర్పించయ్యా బలి అన్నప్పుడు, అయ్యా దేవా ఇదెందుకు నాకు ఇవన్నీ? ఇక్కడ ఒకవేళ చనిపోతే నా వారు ఎవరు లేరు, నా అన్నదమ్ములు లేరు, నా తల్లిదండ్రులు లేరు, నా బంధువులు లేరు, ఇక్కడ ఎవరు లేరు, తిరిగి నేను అన్నదమ్ముల దగ్గరికి పోతాను అన్నాడా? మనసు మార్చుకున్నాడా? ఆలోచన చేశాడా? లేదు. ఏది ఏమైనా పిలిచిన వాడు నమ్మకస్తుడు కాబట్టి ఇచ్చినా సరే, ఎవరున్నా లేకపోయినా కానీ నేనన్నా వెళ్ళిపోతా. ఆమేన్, హల్లెలూయా. నన్ను పిలిచినాడు కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే వెళ్తా అని విశ్వాసం కలిగి దాన్ని వెంబడించినాడా లేదా? వెంబడించినడు, దేవుని ఆశీర్వాదము పొందుకున్నాడు, దేవుని యొద్దకు చేరిండు. ఆ ఆకలి దప్పులు లేని రాజ్యంలో, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో అడుగుపెట్టిండు, విశ్వాసులకు తండ్రిగా మారిండు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే ఆయనను పిలిచినటువంటి దేవుడు నిన్ను పిలిచినాడు కదా. ఆయనను పిలిచినటువంటి స్వరము, ఆయనతో మాట్లాడినటువంటి స్వరము నీతో నాతో మాట్లాడింది కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉన్నదా? అది ఒక స్వరం, ఇదొక స్వరం కాదు కదా. అదే స్వరము నీతో మాట్లాడింది, అదే స్వరము అబ్రహాముతో మాట్లాడింది, అదే స్వరం మోషేతో మాట్లాడింది, అదే స్వరం బాలుడైన ఇర్మియాతో మాట్లాడింది, అదే స్వరం యెహోషువతో మాట్లాడింది, అదే స్వరం సౌలుతో మాట్లాడింది, పౌలుగా మారినాడు. దానికోసం ఆయన సమర్పించుకున్నాడు. మరి నీ సమర్పణ నా సమర్పణ ఏమున్నది? ఫస్ట్ ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం?
మనం మొదటి స్థితిలో ఉన్నామా? మొదటి స్థితిలో ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు అది మొదటి స్థితిలో అదే విధంగా ఉన్నామా? తగ్గిపోయిందా? పెరిగిందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుందాం. ఒకసారి మన పిలిచిన పిలుపును విన్నప్పుడు ఆ పరిస్థితులను ఒకసారి మనం ఏం చేద్దాం? పరీక్షించుకుందాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా.